శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, గృహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలైన ఎటువంటి సమస్యలు ఉన్నా అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లోనే స్వయంగా చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణ 100% గ్యారంటీ. గురూజీ లక్ష్మణ స్వామి. సెల్ నంబర్ 9888979919. ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతం అండి. నక్కతోక తొక్కినట్లే కన్యారాశి వారు రాహుకేతువుల స్థాన మార్పు ప్రభావంతో ఈ రాశి వారి జీవితంలో అద్భుతాలు జరగనున్నాయి. జీవితంలో ఉన్న కష్టాలు, బాధలు అన్నీ తొలగిపోనున్నాయి. రానున్న 18 మాసాల పాటు జీవితంలో అఖండ రాజయోగాన్ని పొందబోతున్నారు. అయితే ఈ రాశి వారిపై రాహుకేతువుల స్థాన మార్పు ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? వీరు అఖండ రాజయోగాన్ని ఎలా పొందబోతున్నారు? రానున్న 18 మాసాల పాటు జీవితంలో ఎటువంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు? అలాగే వీరి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందడం కోసం వీరు చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ రాశివారు ప్రతి విషయంలోనూ ఎలాగైనా నేను సాధించగలను అనే మనస్తత్వంతో ఉంటారు. పనులను పూర్తి చేయటంలో మంచి నేర్పును కలిగి ఉంటారు. అలాగే ఏదైనా పనిని ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసి విజయం పొందే వరకు ప్రయత్నిస్తూనే ఉంటారు. పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎవరికి తలవంచరు. అందరిపై ఆధిపత్యం చేసే స్వభావాన్ని కలిగి ఉంటారు. తెలివితేటలతో ఎంతటి పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు. వీరు వారి మాటలతో ఎదుటివారిని తమ దారిలోకి తెచ్చుకుంటారు. ఎప్పుడూ విజయ పదంలో నడవడానికి ఇష్టపడతారు. వీరికి శారీరక బలంతో పాటు మానసిక బలం కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశివారు రాహుకేతువుల స్థాన మార్పు ప్రభావంతో జీవితంలో ఎన్నో అద్భుత ఫలితాలను పొందబోతున్నారు. ముందుగా ఒక వ్యక్తి జాతకంపై రాహుకేతువుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుంది అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే వేద పండితులు ఈ గ్రహాలను ఛాయాగ్రహాలుగా పరిగణిస్తారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం మనకున్నటువంటి గ్రహాలు 9. వాటిలో రాహుకేతువులు వ్యక్తుల జీవితాలపై వ్యతిరేక ప్రభావాన్ని చూపుతాయని, కేవలం ఈ గ్రహాలు ఎల్లప్పుడూ అశుభ ఫలితాలను ఇస్తాయని భావిస్తారు. అయితే రాహుకేతువులు కొన్ని సందర్భాలలో శుభ ఫలితాలను కూడా ఇస్తాయి. అంతేకాకుండా ఈ గ్రహాల ప్రభావం వలన మన జీవితంలో ఎన్నో సానుకూల ఫలితాలను, అలాగే కొన్ని ప్రతికూల ఫలితాలను కూడా ఎదుర్కొంటారు. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయినా రాహుకేతువులకు సంబంధించి దోషాలు ఉన్నట్లయితే వారి జీవితంలో అనేక కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా ఎవరి జాతకంలో అయితే రాహుకు సంబంధించి దోషం ఉంటుందో వారు ఎల్లప్పుడూ ఏదో ఒక సమస్యలో ఇరుక్కుంటూ ఉంటారు. అలాగే మనసులో నిత్యం ఏదో ఒక ఆందోళన, ఒత్తిడి, భయభ్రాంతులకు లోనవుతూ ఉంటారు. ఈ రాహు ప్రభావంతో వీరికి సరైన సమయంలో నిద్ర పట్టదు. ముఖ్యంగా నిద్రలేమితో సోమరితనంగా తయారవుతారు. అంతేకాకుండా బలహీనులుగా మారి చేపట్టిన కార్యాలను పూర్తి చేయలేకపోతారు. అయితే ఈ రాహు కేవలం అశుభ ఫలితాలనే కాకుండా శుభ ఫలితాలను కూడా ఇస్తుంది. రాహు ప్రభావంతో పొందే శుభ ఫలితాలను గురించి చూసుకున్నట్లయితే సాధారణంగా వ్యక్తి జాతకంలో రాహు ఉన్నాడంటే చాలా భయపడతారు. అయితే మీ జాతకంలో రాహు మంచి స్థానంలో ఉంటే మీరు చేసే ప్రతి పనిలో విజయం పొందుతారు. అంతేకాకుండా మీకు ఆర్థిక పురోగతి అనేది కూడా ఉంటుంది. ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత స్థానానికి చేరుకుంటారు. అలాగే మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. అలాగే ఒక వ్యక్తి జాతకంపై కేతువు యొక్క ప్రభావం గురించి చూసుకున్నట్లయితే ఎవరి జాతకంలో అయితే కేతువు అశుభ స్థానంలో ఉంటారో వారికి జీవితంలో ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఆర్థికపరమైన ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాకుండా సంతానపరంగా ఒత్తిడి ఎదురవుతుంది. జీవితంలో మనశ్శాంతిని కోల్పోతారు. అలాగే ఎవరి జాతకంలో అయితే కేతువు శుభస్థానంలో ఉంటారో వారు వ్యక్తిగత జీవితంలో మెరుగైన ఫలితాలను పొందుతారు. ముఖ్యంగా సమాజంలో గౌరవం, కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా, ఆహ్లాదకరంగా గడుపుతారు. సంతానపరంగా మంచి అభివృద్ధి కనిపిస్తుంది. అలాగే వీరికి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. చేపట్టిన ప్రతి పనులను సులభంగా పూర్తి చేస్తారు. ఈ రాహుకేతువులు ఎల్లప్పుడూ తిరోగమన దిశలోనే ప్రయాణిస్తాయి. ఇవి ప్రతి 18 మాసాలకు ఒకసారి తమ స్థానాన్ని మార్చుకుంటాయి. ఇలా రాహుకేతువుల స్థానాన్ని మార్చుకోవటం వలన ఈ రాశివారి జీవితంలో అద్భుతమైన ఫలితాలను పొందుతారు. వీరు రానున్న 18 మాసాల పాటు జీవితంలో ఎటువంటి ఫలితాలను పొందబోతున్నారు అనే విషయాన్ని గురించి చూసుకున్నట్లయితే రాహుకేతువుల స్థాన మార్పు ప్రభావంతో కుటుంబ పరంగా సానుకూల పరిస్థితులను పొందబోతున్నారు. కుటుంబంలో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడనుంది. కుటుంబ పరంగా గతంలో ఉన్న వివాదాలన్నీ కూడా సమసిపోతాయి. బంధువుల నుండి, స్నేహితుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. వీరి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. స్థలాలను, ఇళ్లను కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తారు. అలాగే కొత్త వాహనాన్ని కొనే యోగం కూడా ఉంది. ముఖ్యంగా రానున్న సమయంలో వీరు నూతన గృహోపకరణ వస్తువులను కొంటారు. నిరుద్యోగులకు చక్కటి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ ఉద్యోగులకు పై అధికారుల నుండి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.
అలాగే పై అధికారుల నుండి సహోద్యోగుల నుండి మంచి మద్దతు ప్రోత్సాహం లభిస్తుంది. ఉద్యోగపరంగా పదోన్నతులను స్థాన మార్పులను పొందుతారు. అలాగే వృత్తిపరంగా మిశ్రమ ఫలితాలు పొందుతారు. చేతి వృత్తుల వారికి ఆదాయం అనుకూలంగా ఉంటుంది. అలాగే వ్యాపార పరంగా మంచి అభివృద్ధిని సాధించనున్నారు. ఊహించినటువంటి లాభాలను పొందుతారు. కొత్త పెట్టుబడులు పెట్టడానికి, నూతన వ్యాపారాలు ప్రారంభించడానికి రానున్న సమయం అనుకూలంగా ఉంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. పెట్టుబడికి ఎటువంటి లోటు ఉండదు. పెట్టుబడుల కోసం వీరికి బ్యాంకుల నుండి, సహకార సంస్థల నుండి రుణాలు లభిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కుటుంబం యొక్క పూర్తి సహకారం వీరికి ఉంటుంది. అంతేకాకుండా ఎంతో కాలంగా వాయిదా పడుతూ వస్తున్న వివాహ ప్రయత్నాలు, అలాగే శుభకార్యాలు అన్నీ కూడా ఈ సమయంలో ముందుకు వెళతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. వీరి వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటుంది. వీరికి వీరి జీవిత భాగస్వామికి ఎప్పటినుంచో ఉన్నటువంటి మనస్పర్ధలన్నీ కూడా రానున్న సమయంలో తొలగిపోయి వీరి మధ్య బంధం మరింతగా బలపడుతుంది. అలాగే విద్యార్థులకు చదువు విషయంలో ఎదురయ్యే సమస్యలన్నీ కూడా ఈ సమయంలో తీరనున్నాయి. వీరు చురుకుగా తెలివితేటలతో విద్యాపరంగా రాణిస్తారు. ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే వీరికి విద్యాపరంగా కానివ్వండి, వ్యాపార పరంగా కానివ్వండి, ఉద్యోగపరంగా కానివ్వండి, విదేశాల్లో అవకాశాల కోసం ప్రయత్నించే వారికి ఈ సమయంలో అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. అలాగే గతంలో ఉన్న స్థిరాస్తి వివాదాలు, వారసత్వ ఆస్తి తగాదాలు అన్నీ కూడా న్యాయపరంగా పరిష్కారం అవుతాయి. అంతేకాకుండా ఆకస్మిక ధనలాభం అనేది వీరి సొంతమవుతుంది. ఈ సమయంలో వీరు వ్యాపార పెట్టుబడి విషయంలో, షేర్ మార్కెట్ విషయంలోనూ కాస్త జాగ్రత్తలు వహించాలి. అలాగే రాజకీయ నాయకులకు ఆకస్మిక పదవీ యోగం కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండవలసి ఉంటుంది. కళాకారులు నూతన అవకాశాలను పొందుతారు. క్రీడాకారులకు శ్రమ అధికమైనప్పటికీ విజయాన్ని పొందగలుగుతారు. ఈ రాశివారు రానున్న సమయంలో కొన్ని విషయాల్లో జాగ్రత్తలు వహించవలసి ఉంటుంది. ముఖ్యంగా వీరు ఆరోగ్యం విషయంలో చాలా శ్రద్ధ వహించాలి. కళ్ళు, చెవి, గొంతు, చర్మ సంబంధ వ్యాధుల వలన ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరు చేసే ప్రయాణాల విషయంలో కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ప్రయాణాల వలన ప్రమాదాలు సంభవించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ రాశి వారు రానున్న సమయంలో అహంకార ధోరణి నియంత్రించుకోవాలి. శీఘ్రంగా నిర్ణయాలు తీసుకోవటం మానుకోవాలి. ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం మంచిది. అలాగే వీరు ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలి. తొందరపాటు మాటలను అస్సలు మాట్లాడకూడదు. ఎందుకంటే రానున్న సమయంలో వీరు మాటల వలన లేనిపోని నిందలను మోయవలసి వస్తుంది. కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు దూషించే విధంగా మాట్లాడకూడదు. అలాగే పై అధికారులు, సహోద్యోగుల వంటి వారితో వివాదాలను, గొడవలను అస్సలు పెట్టుకోరాదు. ఈ విషయాల్లో జాగ్రత్తలు వహించడం వలన ఈ రాశివారి జీవితంలో ఏర్పడే సమస్యల నుండి తప్పించుకోగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధన గురించి చూసుకున్నట్లయితే వీరు ప్రతినిత్యము గణపతిని ఆరాధించాలి. శివునికి రుద్రాభిషేకాన్ని చేయించాలి. అలాగే సోమవార నియమాన్ని పాటించడం మంచిది. గణపతి హోమాన్ని నిర్వహించుకోవాలి. అలాగే రాహుగ్రహ అనుకూలత కోసం నిత్యము అమ్మవారిని పూజించటం వలన రానున్న సమయంలో మరిన్ని అద్భుత ఫలితాలను పొందగలుగుతారు. ఈ రాశివారి జీవితంలో అద్భుతమైన యోగాన్ని పొందడం కోసం పాటించవలసిన పరిహారాలను గురించి చూసుకున్నట్లయితే రాహుకేతువులకు జపాలను చేయించుకోవాలి. అలాగే వీధి శునకాలకు ఆహారాన్ని అందించాలి. జన్మ నక్షత్రం రోజున ఆహార పదార్థాలను పేదవారికి దానం చేయాలి. లేనివారికి, పేదలకు అన్నదానం, వస్త్రదానం వంటివి చెయ్యాలి. గోమాతకు అరటి పండ్లను, శనగలను తినిపించాలి. అలాగే ప్రతినిత్యము చండీ స్తుతిని పారాయణం చేయటం వలన జీవితంలో ఆశించిన ఫలితాన్ని పొందగలుగుతారు. సో చూశారు కదండి, రాహుకేతువుల స్థాన మార్పు ప్రభావంతో ఈ రాశి వారి జీవితంలో జరగబోతున్న అద్భుతాలు ఏమిటి, అలాగే వీరి జీవితంలో అఖండ రాశియోగాన్ని ఎలా పొందబోతున్నారు, రానున్న 18 మాసాల పాటు వీరి జీవితంలో ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు, అదేవిధంగా వీరి జీవితంలో మరిన్ని అద్భుత ఫలితాలు పొందడం కోసం చేయవలసిన దేవతారాధనతో పాటుగా పాటించవలసిన పరిహారాలను గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కన్యా రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇప్పటి వరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి.